అందరికీ నమస్కారం అండి. వాసుదేవ. ఒకళ్ళు నా దగ్గర అన్నారు, ఇప్పుడు ఇటువంటి మాటలు ఎవరు వింటారో, మనం మంచి చెప్తుంటే వాళ్ళకి అర్థం అవటం లేదు, అర్థమయ్యేలా చెప్పినా సరే వినిపించుకోవట్లేదు, పాత చింతకాయ పచ్చడి మాటలు మాకు చెప్పకండి అని అంటున్నారు అనేసి అన్నారండి. కానీ అది తప్పండి. పాత చింతకాయ కూడా పచ్చానికి ఉపయోగపడుతుంది, తెలుసు కదా. అది ఎంత నిలవైపోతే అంత బాగా ఉపయోగపడుతుంది. అలాగే పూర్వీకుల మాటలు పద్ధతులు అన్నీ కూడా మనకు బాగా ఉపయోగపడతాయి. అలాగా మనం ఇలా చెప్తున్నాం అనుకోండి, చెప్పగా 10 మాటల్లో ఒక మాట అయినా సరే ఆ మనిషికి అందుతుంది. మంచి నేర్చుకుంటారు. నేర్చుకోరని మనం ఎందుకు అనుకోకూడదు. తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఏదో 10 మాటల్లో ఒక మాట మనం మాట్లాడిన మాటని వాళ్ళు మంచిగా తీసుకుంటారు, మార్పు చెందుతారు. మార్పు చెందాలనే పెద్దోళ్ళ తాపత్రయం. పిల్లోళ్ళు మంచిగా ఎదగాలి, వాళ్ళ భవిష్యత్తులు బాగోవాలని కోరుకుంటున్నాం కదా. అది దాని